వాస్తవానికి నేను ఆఫ్టర్ ఆల్ అనే పదం వాడలేదు, ఆయన దాన్ని వక్రీకరించారు. నేను ఆ తర్వాత నేను ఇవాళ ట్వీట్ కూడా చేస్తాను, నా దృష్టి కూడా వచ్చింది. నేను ఆ మాట అనలేదు. నేను అన్నది ఏంటంటే 98% రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు 2% మంది రైతులు వ్యక్తిగత కారణాల వల్ల కానీ, రాజకీయ కారణాల వల్ల కానీ, మరొక కారణం వల్ల కానీ అడ్డుకోవడం అనేది సరికాదు. ఒక రాజధానిని నిర్మించడానికి మహానాయకుడు ఒక దార్శనికతతోటి భవిష్యత్ తరాల వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తున్నప్పుడు ఆ అభివృద్ధిలో అందరం కూడా మనం భాగస్వాములం కావాలి. పవన్ కళ్యాణ్ గారంటే మాకు వాస్తవానికి గౌరవం ఉంది. ఆయన మాకు పోయిన ఎలక్షన్స్లో మద్దతు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి మీద కూడా వారికి చాలా అభిమానం ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాకపోతే ఏంటంటే వ్యక్తిగతంగా మాటకు మాట అంటాం, పరస్పర విమర్శలు చేసుకోవడం అనేది అది రాజకీయాల్లో మంచిది కాదు. విధి విధానాల మీద, పాలసీల మీద మనం చర్చించుకోవచ్చు. అందరం కూడా అభివృద్ధికి కలిసి నడుం బిగించి ఈ రాష్ట్ర అభివృద్ధికి నడుం కట్టాలి తప్ప ఎవరు కూడా మనం రాష్ట్ర అభివృద్ధికి కానీ, రాజధాని నిర్మాణానికి కానీ ఎవరు కూడా అడ్డు రాకూడదు. ఎవరైనా ఒకళ్ళ రాజకీయ కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకేం పని లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకోవటమే ఆయనకు ఏకైక లక్ష్యం. నాకు ఎప్పుడు అధికారం వస్తుందా, ఇంకా 10 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడు దిగమింగాలా, ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు నాశనం చేయాలా, ఈ ప్రజలను ఎప్పుడు నాశనం చేయాలని చెప్పేసి ఆయన పగలు కంటున్నాడు. ఎట్టి పరిస్థితులు ఆయన 1000 జన్మలు ఎత్తినా కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు, ప్రశ్నే లేదు. మొన్న కూడా ఏంటంటే ఆ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నది కొంత చనిపోయాడనేటువంటి సింపతి మీద ఆ మాత్రం ఓట్లు వచ్చి ఆయనకు ఆ సీట్లు వచ్చినాయి తప్ప అది ఆయనకి ఈసారి ఎలక్షన్స్లో తప్పకుండా ఒక్క క్యాండిడేట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు రావు. ఇది వన్ సైడ్ ఎలక్షన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్ కూడా రాదు. ఆ తర్వాత నేను అనుకోవడం బహుశా ఆయన బెంగళూరు వెళ్ళి ఏమన్నా జైలుకి వెళ్ళకపోతే బెంగళూరు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటాడు తప్ప ఆయన రాజకీయాల్లో ఆయనకు మనుగడ లేదు, ఆయన ఉనికి కూడా ఉండదని చెప్పేసి ఆయన గురించి మాట్లాడటం కూడా అనవసరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను.